పట్టభద్రుల పక్షాన శాసనమండలిలో గళం వినిపించడానికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పర్యటించారు. హుస్నాబాద్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో త్రాగునీటి వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. అనంతరం తిరుమల గార్డెన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నరేందర్ రెడ్డి మాట్లాడారు. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల ద్వారా ఎంతో మందికి నాణ్యమైన విద్యను అందించామన్నారు. ఇప్పుడు నిరుద్యోగులు పట్టభద్రులకు అండగా ఉండడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరి వాళ్ళ డిగ్రీలు చదువుతున్నారు, పీజీలు చేస్తున్నారు, యూనివర్సిటీలో ఉద్యోగాల వేటలో మరి డబుల్ పీజీ చేస్తున్నారు. ఎందుకంటే యూనివర్సిటీని వదిలితే ప్రిపరేషన్ కష్టం అవుతుంది. మరి జాబ్ వచ్చేదాకా చదువులు కొనసాగిస్తూనే ఉన్నారు, పిహెచ్డీలు చేస్తున్నారు, డబుల్ పిహెచ్డీ చేస్తున్నారు. డాక్టరేట్లు పొందిన వారు కూడా మరి వాళ్ళ హైదరాబాద్ లో నిరుద్యోగులుగా ఇంకా నిరీక్షణ జరుపుతున్నారు. మరి ఇంకొక వైపు చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా ఖాళీలు ఉన్నాయి. అది టీచింగ్ లో కావచ్చు, నాన్ టీచింగ్ లో కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్స్ లో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా పని భారం ఎక్కువైంది. వేకెన్సీస్ ఇంకా చాలా ఉన్నాయి, రిక్రూట్మెంట్స్ లేవన్న భావన కనబడుతుంది. సో ఒకసారిగా ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే వేకెన్సీస్ అన్ని ఫిల్అప్ చేస్తే కనుక అసలు ఖాళీగా ఎవరు కూడా ఉంటారని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇవాళ యూనివర్సిటీలో చూసుకున్నట్లయితే వందల కొద్ది మరి ఇవాళ ప్రొఫెసర్ల వేకెన్సీస్ కనబడుతున్నాయి. ఏ యూనివర్సిటీ తీసుకున్నా కూడా సుమారుగా 60 to 70% ఆఫ్ ద వేకెన్సీస్ కనబడుతున్నాయి. అవన్నీ ఫుల్ఫిల్ చేసినప్పుడు తప్పకుండా మనం ఈ యువతని చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి అన్న కాన్ఫిడెన్స్ నిరూపించే దిశగా వెళ్ళొచ్చు. ఇవాళ చాలా మంది సాఫ్ట్వేర్ రంగానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే మరి లక్షల మంది బీటెక్ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నా కూడా చిన్నదాన్ని కావచ్చు, పెద్దదాన్ని కావచ్చు, ముందు ఏదో ఒక జాబ్ తో మరి ఐఎమ్ డూయింగ్ జాబ్ అనే కాన్ఫిడెన్స్ తో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు.